రావు ప్రభాకర్ రావుని ఈరోజు ఇటీవల విచారణ చేసిన పరిస్థితి. సో ఆయన సహకరించలేదంటూ మళ్ళీ రిమాండ్ కోరుతూ మళ్ళీ పిటిషన్ దాఖలు చేసింది. సో ఈ నేపథ్యంలో వీళ్ళు ముగ్గురికి నోటీసులు ఇచ్చినట్టుగా వార్తలు దాదాపు అన్ని పేపర్లో కూడా ఇదే వార్తలు కనపడతా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులని ప్రచారం, నిర్ధారించని పోలీసులు, సమయం పట్టే అవకాశం, ఆధారాలను క్రోడీకరించడంపై సిట్ అధికారులు దృష్టి, ఆ తర్వాతే నేరానికి ప్రోత్సహించిన వారిపై చర్యలు, కేసీఆర్ మాజీ ఓఎస్డీ విచారణలో కీలక వివరాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి అనుమతులు ఇచ్చిన రివ్యూ కమిటీలోని ఉన్నతాధికారులు అలాగే మాజీ ఇంటెలిజెన్స్ అధికారులను ఇప్పటికే ప్రశ్నించి వారి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేశారు. సిట్ కస్టడీలో ఉన్న ఎస్ఐబి అలాగే మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ మరో 48 గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ పోలీసులతో ప్రభాకర్ రావును ముఖాముఖి ప్రశ్నించే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఇప్పటిదాకా జరిగిన విచారణలో ప్రధానంగా తప్పుడు లక్ష్యంతో వ్యక్తుల గోప్యతను దెబ్బతీసే విధంగా నాటి ఎస్ఐబి అధికారులు వ్యవహరించారన్న ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలను సిట్ అధికారులు సేకరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్ అలాగే హరీష్ రావుకు అసెంబ్లీ సమావేశాల తర్వాత సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున జరిగిన ప్రచారాన్ని సిట్ బృందం నిర్ధారించడం లేదు. కింది స్థాయి విచారణ ఇంకా ఒక దశకు చేరలేదని, ఆదేశాలు ఇచ్చిన వారిని వివరించడానికి ఇంకా సమయం పడుతుందని అంతర్గత సంభాషణలో పోలీసులు చూడవచ్చు. ఫోన్ ట్యాపింగ్పై నోటీసులు ఇచ్చినా లెక్క పెట్టం, ప్రభుత్వ ఇరుకున పడినప్పుడల్లా ఇలాగే లీకులు, కేసులు పెట్టిన రెట్టించిన ఉత్సాహంతో నిలదీస్తాం, వాస్తు భయంతో రేవంత్ సచివాలయానికి రావట్లేదు, ప్రాజెక్టులపై పీపీటీ ఇచ్చే అవకాశం మాకు ఇవ్వాలి, హరీష్ రావు. ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు, ఇప్పటి వరకు దొరికిన సాక్ష్యాధారాలు క్రోడీకరించిన తర్వాత అనుమతులను ఒక్కొక్కరిని పిలిచి ప్రశ్నించవచ్చని తెలుస్తుంది. సీనియర్ జర్నలిస్టులు, నేతలు, పారిశ్రామికవేత్తలు, న్యాయమూర్తులు, సెలబ్రిటీల ఫోన్ నెంబర్లను మావోయిస్టుల ఖాతాలో వేసి రివ్యూ కమిటీకి పంపిన విషయంలో ప్రభాకర్ రావు పాత్ర ఏమిటి, ఆయనపై ఉన్నతాధికారులు ప్రమేయం ఏమిటి, వారి మధ్య కమ్యూనికేషన్ ఏ విధంగా జరిగింది, ఫోన్ ట్యాపింగ్, ఫోన్ సంభాషణల ద్వారా ఆదేశాలు అందాయా, వాట్సాప్ సందేహాల ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయా అనే విషయాలు నిర్ధారణలో భాగంగా కొంతమంది సీనియర్ అధికారులు ఫోన్లను పరిశీలించాల్సిన నేపథ్యంలో దీనికి సంబంధించి కోర్టు అనుమతితో ముందుకు వెళ్ళాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎస్ఐబి ఉన్న ట్రాక్ రికార్డ్ ఆధారంగా రివ్యూ కమిటీ ఏమాత్రం అనుమానించకుండా అనుమతులు మంజూరు చేసిందని రివ్యూ కమిటీకి ప్రపోజల్ వెళ్ళడానికి ముందు 2 దశల్లో జరగాల్సిన పరిశీలనల్లో గోల్మాల్ జరిగిందని సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. నాటి ఇంటెలిజెన్స్ చీఫ్లుగా పనిచేసిన నవీన్ చంద్ అలాగే అనిల్ కుమార్, ప్రభాకర్ రావుల మధ్య జరిగిన సంభాషణలను బయటకు తీయగలిగితే విచారణ ఒక కొలిక్కి వస్తుందని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులు ప్రణీత్ రావు, తిరుపతన్న అలాగే భుజంగరావు, రాధాకిషన్ రావు అలాగే వాంగ్మూలంలో నాటి సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు వచ్చాయని, అయినా వీటి ఆధారంగా నోటీసులకు వెళ్ళే విషయంలో తొందరపడడం లేదని పోలీస్ అధికారులు అంతర్గత సంభాషణలో పేర్కొంటున్నారు. ఇటీవల కేసీఆర్, ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించినప్పుడు కొంత కీలక సమాచారం సేకరించారని తెలుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో నేరం జరిగిందన్న విషయానికి సంబంధించిన ఆధారాలు పూర్తిగా లభ్యమయ్యాయని, నేరం చేయించిందెవరు అనే విషయాన్ని రుజువు చేయడానికి ఇంకా సాంకేతిక ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందని, నేరగాళ్లు తెలివిగా
ఆధారాలను ధ్వంసం చేసుకుంటూ వచ్చారని, నేరానికి ప్రోత్సహించిన వారు ఎవరో చూచాయిగా తెలిసినప్పటికీ వారిపై నేర నిరూపణకు సంబంధించిన పక్కా ఆధారాలు ఉంటే కానీ ముందుకు వెళ్ళలేమని పోలీస్ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పేర్లు వచ్చాయి అంటున్నారు, కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఇంకా సేకరించాల్సిన అవసరం ఉందని ఇప్పుడు సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇంకా ఆధారాలు కావాలి. ఇప్పుడు దాకా ఏదైతే కేసీఆర్ ఓఎస్డీని ప్రశ్నించిన తర్వాత చాలా కీలక సమాచారం వచ్చినప్పటికీ సాంకేతిక ఆధారాలు లేకపోవడం వల్ల వేచి చూస్తున్నామని చెప్తా ఉన్నారు అధికారులు. ఇండైరెక్ట్గా చేసింది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ కేసులో, కానీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి పూర్తి ఆధారాలు లేకపోవడం వల్ల ఇంకా టైం పట్టొచ్చు అంటున్నాడు ఆయన. సో వీళ్ళు ఏదైతే మాట్లాడుకున్న సంభాషణ, ఫోన్ సంభాషణ కావచ్చు, వాట్సాప్ సంభాషణకు సంబంధించి, సో ఒకవేళ కోర్టు కనుక ఆదేశాలు ఇస్తే, సో అవి బయటకు వస్తే కనుక ఖచ్చితంగా కీలకమైన సమాచారం వస్తుంది, దీని మీద పూర్తి ఆధారాలు వస్తాయి. కాబట్టి సో అసెంబ్లీ సెషన్స్ తర్వాత ఏదైతే 29వ తారీఖు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయో 2026 సంవత్సరం అనుకుందాం, కొత్త సంవత్సరంలో వాళ్ళకి నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తాం. సో దీంట్లో విషయాలు ఏంటంటే మొత్తం ఆధారాలను ధ్వంసం చేసిరంట, మొత్తం ఎక్కడికెక్కడ ప్రీ ప్లాన్డ్గా ఏది దొరకకుండా అన్ని ఆధారాలు ధ్వంసం చేసుకుంటూ వచ్చారు. సో నేరానికి పాల్పడిన ఆధారాలన్నీ కూడా ధ్వంసం చేసినప్పటికీ సో వాట్సాప్ కావచ్చు లేదా ఫోన్ సంభాషణ కావచ్చు, సో వీటిలో తేటతెల్లం అవుతుంది వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏమేం కీలక అంశాలు, వీళ్ళకి అసలు ఫస్ట్ ఎవరు సూచనలు ఇచ్చారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో, అసలు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకున్నారు, అసలు వీళ్ళ సంభాషణలో కీలక అంశాలు ఏంటనేది సో ఈ ఫోన్ సంభాషణ కావచ్చు, వాట్సాప్ సంభాషణలో తేటతెల్లం అయిపోతుంది. సో అక్కడి నుంచి ఇక వీళ్ళకి నోటీసులు ఇవ్వడం ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో దీని మీద హరీష్ రావు కూడా